హైడ్రాకు సంబంధించిన బుల్డోజర్లు అమీన్పూర్ లోని అక్రమ నిర్మాణాలను తొలగించడానికి ఈ రోజు రంగం సిద్ధం చేసుకొని అక్కడ కూల్చివేతలు కూడా ప్రారంభించడం జరిగింది. చాలా ఎక్స్క్లూజివ్ విజువల్స్, మన తొలి వెలుగు ఎఫెక్ట్ చాలా క్లియర్ గా కనబడుతుంది. హైడ్రా అధికారుల పైన మనం చేసిన సీరియల్ కథనాలు, అంటే అక్కడ అదిత్రికి సంబంధించిన అక్రమ నిర్మాణం కావచ్చు, లేకపోతే అవంతిక మరియు అర్బన్ రైజ్ కి సంబంధించిన ఇంకా ఇలాంటి చాలా అక్రమ కన్స్ట్రక్షన్ నిర్మాణాల పైన మన తొలి వెలుగు చాలా కంటిన్యూస్ గా వీడియోలు ప్లే చేయడం జరిగింది. దాని ఫలితంగా హైడ్రా అధికారులు దాదాపు 20 ఎకరాలలో అక్రమ నిర్మాణాలను గుర్తించి సంగారెడ్డి జిల్లా అక్రమ కట్టడాలపై హైడ్రా కూడా అమీన్పూర్ తండాలో దాదాపు 20 ఎకరాల ఆక్రమిత భూమిని రక్షిస్తున్న హైడ్రా అధికారులు సర్వే నెంబర్ 119లో గుర్తు తెలియని వ్యక్తులు ప్లాట్లు ఏర్పాటు చేశారన్న ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా స్థానిక పోలీసులు మరియు రెవెన్యూ అధికారుల సాయంతో అక్రమ నిర్మాణాలను తొలగిస్తూ సరిహద్దు వాళ్లను తొలగించి వేస్తే హైడ్రా అధికారులు. దీనికోసం మనం చూస్తే మన తొలి వెలుగు అమీన్పూర్ పెద్ద చెరువుని కాపాడడానికి మన తొలి వెలుగు ఒక సాహసం చేసిందనే చెప్పొచ్చు. దాదాపు వరుస కథనాలు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏ తెలుగు మీడియా కూడా ప్రసారం చేయడానికి ఇబ్బంది పడే ప్రతి కథనాన్ని మనం అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారుల పైన ఖచ్చితంగా కూడా ఉక్కుపాదం మోపాడే. హైడ్రాకి సంబంధించిన బుల్డోజర్లు అటు పోతే వాసవి కావచ్చు, పటాన్ చెరువు అమీన్పూర్ పోతే దీనికి సంబంధించిన అర్బన్ రైజ్ కావచ్చు, ఇంకా అదిత్రి కావచ్చు, ఇలాంటి అక్రమ కన్స్ట్రక్షన్ చేపడుతున్నారు. వీటిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అసలు దీనికి సంబంధించినంత వరకు మనం ఒకసారి చూస్తే అదిత్రి అనేటోడు దాదాపు 7 వాటర్ బాడీలను అంటే 7 తూములను విధ్వంసం చేసిండు. మొత్తం ధ్వంసం చేసి అవిట్ల మీద ఒక్కొక్క ఫ్లోర్ 39 ఎత్తు అంటే 39 ఫ్లోర్ల బిల్డింగ్లను దాదాపు ఒక 10 కన్స్ట్రక్షన్ నిర్మించి మొత్తం ఫ్రీలాన్స్ పేరు మీద అవన్నీ అమ్ముకున్నాడు, మింగిడు పైసలు. రేపు పొద్దున ఏదైనా ప్రకృతి విపత్తు జరిగినట్టయితే దాని మీద అసలు విధ్వంసమే జరుగుతుంది. ఇలా ఖమ్మంలో ఏ విధ్వంసం జరిగిందో అదే రేపు పొద్దున అమీన్పూర్ దగ్గర కానీ అక్కడ కానీ ఇంకెక్కడైనా జరిగే అవకాశం ఉంది. ఇలాంటి విషయాలపైన మన తొలి వెలుగులో వరుస కథనాలు ప్రసారం చేయడం జరిగింది. ఇవి మనం ప్లే చేసిన వరుస కథనాలు. దీనికి స్పందించిన హైడ్రా అధికారులని రంగం అంటే హైడ్రా చైర్మన్ సంబంధించిన హైడ్రా కమిషనర్ ని ఎక్కడైతే బయోడైవర్సిటీకి సంబంధించిన ఒక పెద్ద చెరువు అనేది విదేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా పక్షులు అక్కడికి వస్తాయని చెప్పి భారత రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ఒక బయోడైవర్సిటీ చెరువు. అది దాదాపు 400 ఎకరాలు ఉంటే ఇవాళ 200 ఎకరాలు కూడా ఉందో లేదో మొత్తం మింగిరు. ఈ మింగంగా మిగిలింది. దాని దగ్గర కమిషనర్లు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చేసిన మన తొలి వెలుగు రగన్నను కూడా మనం చూడొచ్చు. దీనికి సంబంధించిన వరుస కథనాలు మనం ప్లే చేయడం జరిగింది. ఇవాళ దానికి స్పందించిన హైడ్రా అధికారులు తప్పనిసరి పరిస్థితులలోనే ఇక ఖచ్చితంగా కూడా అంటే అక్కడ యాక్షన్ తీసుకోకపోతే ప్రజలలో ఒక నెగిటివ్ వస్తుందని చెప్పి అక్కడికి సంబంధించిన యాక్షన్ తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. నాలా మీదనే ఆఫీస్ కట్టిండు. ఇది నీళ్ళలో వెళ్లే దారిని అడ్డగోలుగా అంటే ధ్వంసం చేసేసిండు. ఎపిసోడ్ నెంబర్ 3 ఇది మనది. అప్పటికే 2 ఎపిసోడ్ ప్లే చేసాం. ఇది పెద్ద చెరువు దగ్గర జరిగింది. ఒకసారి మీరు చూడొచ్చు ఎంత విధ్వంసం అంటే అసలు మన ఊహ కూడా అందది మొత్తం నాశనం చేసేసిరు. రేపు పొద్దున వరదలు వచ్చినాయి రావా మరి. దీని మీద ఖచ్చితంగా కూడా 30 అదిత్రి టవర్ కి సంబంధించిన ఏ అక్రమ నిర్మాణమైనా వెంటనే కూడగొట్టాలి. అర్బన్ రైజ్ కానీ అదిత్రి కానీ వాసగోడ్ కానీ ఇంకా ఇట్లా మొత్తం హైదరాబాద్ రాష్ట్రాన్ని చెరబట్టి హైదరాబాద్ సంబంధించిన విలువైన భూములు చెరబట్టి వాళ్ళ తూముల్ని ఇష్టం వచ్చినట్టుగా ఇది మనం దాని మీద ప్లే చేసిన ఒక వీడియో. 2014 తర్వాత పరిస్థితి చాలా భయానకంగా ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్. అసలు అక్కడ ఏం జరుగుతుందని ఏ మీడియా ఛానల్ కూడా చేయని సాహసాన్ని మనం చేస్తామని చెప్పొచ్చు. మన తొలి వెలుగు టీం ప్రతి రోజు అక్కడికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది అనేది ఇంచు చేసింది. ఇదంతా అక్రమ నిర్మాణాలే. ఈ అక్రమ నిర్మాణాల పేర్ల మీద ఎవడోడు ఎంత సంపాదించుకొని ఆఫీసర్లు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ అందరూ సంపాదించుకొని పక్క జరిగారు. దాదాపు 453 ఎకరాల అమీన్పూర్ బయోడైవర్సిటీ చెరువు కబ్జా కహాని. ఇది ఎపిసోడ్ నెంబర్ 3 అండి. మనం ఎపిసోడ్ నెంబర్ 2 కూడా చూద్దాం. ఇది మనం ఆ రోజున ఎక్కడైతే అక్కడ ఆన్ స్పాట్ లా అప్పుడున్న రంగనాథ్ గారితో ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. ఆయన కూడా అసలు అదిత్రికి సంబంధించిన కన్స్ట్రక్షన్ మీద స్పందించడానికి సిద్ధంగా లేరు.
ఏమంటున్నా అది మా చెరువులకు రాదు కానీ మా పరిధిలోకి రాదు కానీ మొదటి చీరలు కట్టుకుంటే కులగొట్టేది FTL పరిధిలో బఫర్ జోన్ పరిధిలో ఇక్కడ ఉన్న బయోడైవర్సిటీ అంత డిస్టర్బెన్స్ అవుతుంది. దాని గురించి కన్సర్న్ కూడా లేదు మీకు. ఇది మనం చూడొచ్చు కమిషనర్ గారి వీడియోలో. బుక్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ అదిత్రి అనే ఒక వెంచర్ ఉన్నది, దాని మీద కేసు బుక్ చేయాల్సి వస్తుంది. 6 తూములని మీ ప్రజలకి తప్పకుండా మేము అదే చేస్తున్నాము. ఇక్కడ ఇప్పుడు మీరు మైపాల్ రెడ్డి మీద కేసు పెట్టాల్సి బుక్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ అదిత్రి అనే ఒక వెంచర్ ఉన్నది, దాని మీద కేసు బుక్ చేయాల్సి వస్తుంది. 6 తూములని నిట్ట నిలువుగా మూసి మట్టితో కప్పేసారు. అర్బన్ రైజ్ అనే ఒక కంపెనీ ఉంది, కేటీఆర్ దాని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్తా ఉంటాడు. దానివల్ల ఒక కాలనీ ప్రతి సంవత్సరం వర్షాకాలం ఖాళీ చేయాల్సిన పరిస్థితి. ఫస్ట్ ప్రతి దాంట్లో కూడా ఎంక్వైరీ అనేది ఒక ఎలిగేషన్ ఉన్నప్పుడు దాంట్లో ఎంక్వైరీ చేస్తాం. మైపాల్ రెడ్డి ఉంటారా లేకపోతే ఇంకెవరు మీరు ఎవరన్నా అదిత్రి ఎవరు ఉంటారా లేకపోతే దట్ ఈస్ సెకండరీ. ఫస్ట్ ఎంక్వైరీలో వాళ్ళు కనుక వాళ్ళకి వస్తే కనుక డెఫినెట్ గా వాళ్ళు ఉంటారు. అంటే దానికి పేరు అనేది ఎందుకు అనుకుంటారు మీరు? అంటే ఎందుకు డౌట్ రాదు సార్, వ్యవస్థలో ఏం జరుగుతుందో మనం తెలుస్తున్నాం కదా. ఇది మనం చూడొచ్చు. ఇక్కడ ఇది మైసమ్మకుంట చెరువు కూడా మొత్తం కబ్జా కొట్టి పడేసారు, ఏం లేకుండా. దాదాపు సెకండ్ ఎపిసోడ్. నమస్తే, రంగనాథ్ గారి ముందు మరో వీడియో పెడుతున్నా. కామునికుంట చెరువు అండ్ మైసమ్మకుంట చెరువు, ఈ 2 చెరువులకు సంబంధించిన వీడియోలు రంగనాథ్ గారు, హైడ్రా కమిషనర్ గారు మీ ముందు పెడుతున్నా. ఇంతవరకు చేసిన వీడియోలు ఒక ఎత్తు, ఈ వీడియో ఒక ఎత్తు. సో దయచేసి చూస్తున్న వాళ్ళు ఈ వీడియోని షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూప్స్ లో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు వెళ్లే వరకు చేరాలి. సో నేను ఇప్పుడు ఉన్న ప్రాంతం ఏంటంటే వాసవి సరోవర్ అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ. ఇది అవంతికకు సంబంధించిన అమీర్పూర్ లో ఉన్న అవంతిక ఒక వెంచర్ మొత్తం నాలా మీద కట్టిండు. దాని మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అమీర్పూర్ లో ఉన్నాం మనం. కనీ విని ఎరగని కబ్జాలు ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తా ఉన్నాయి. నేను బంధం కొమ్ము అన్న చెరువు పరివాహక ప్రాంతంలో ఉన్న నా లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నది అదే ఈ బంధం కొమ్ము చెరువు. కత్తి నీళ్ళని ఎట్టుకోవాలా, పైనుంచి వచ్చిన నీళ్లు అలాగ పోవాలి. అదే జరుగుతున్నది అమీన్పూర్. చిన్న వానకి అమీన్పూర్ మునిగిపోతున్నది. అయితే నేను ఇక్కడ ఎందుకు నిలబడ్డా అంటే నా వెనకాల ఒక పెద్ద వెంచర్ ఉన్నది, నాలా అన్నమాట. ఇది అవంతిక గ్రూప్ కి సంబంధించిన ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. ఒక వాగుకు సంబంధించిన పోతున్న వాటర్ ని ఆపేసి కట్టడం జరిగింది. అంటే కింద నుంచి వచ్చిన సీపేజ్ నీళ్ళంతా కూడా గట్టిగా నీళ్ళు వచ్చి చెరువు మునుగుతుంది కదా. మరి ఎట్లా, ఎవడు పర్మిషన్ ఇచ్చిండు? ఇరిగేషన్ ఆఫీసర్ ఎవడు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎవడు, కలెక్టర్ ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నారు అనకంటే వీళ్ళు ఏం పీకుతున్నారు అన్న బెటర్ ఏం. నిజంగా కూడా ఏం పీకుతున్నాను అనాలి. ఎందుకంటే చెరువులు మొత్తం కబ్జా అయిపోయి ధ్వంసం జరుగుతున్నా పట్టించుకునే నాదులే లేరు. ఈ రోజున వీళ్ళు ఏదో తప్పనిసరి పరిస్థితులలోనే హైడ్రా అమీన్పూర్ లో యాక్షన్ చేస్తున్నా. అక్కడికి సంబంధించిన మాజీ అంటే ఎమ్మెల్యేలో ఉన్న వ్యక్తి, ప్రస్తుత ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి, వాళ్ళందరి మీద కూడా కబ్జాలు చేస్తుంది. వాళ్ళు వాళ్ళ వృత్తే కబ్జాలుగా మార్చుకొని అర్బన్ రైజ్ కానీ, అమయ కానీ, అవంతిక కానీ, ఇంకా అదిత్రి కానీ ఇలాంటి కన్స్ట్రక్షన్ కంపెనీలు మొత్తం కూడా అక్కడ ఉన్న వాటర్ బాడీస్ ని నాశనం చేస్తూ అమీన్పూర్ పెద్ద చెరువుకే మొత్తం కాటు పెట్టే పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. వీళ్ళ పైన ఈ రోజున హైడ్రాకి సంబంధించిన అధికారులు చర్యలు తీసుకుంటారనే చెప్పొచ్చు. దాదాపు ఇది ఒక కంటి తుడుపు చర్యగానే మనం చెప్పుకోవచ్చు. మనం చూసినట్టయితే ఇది మన తొలి వెలుగు ఎఫెక్ట్ అనేది చాలా క్లియర్ గా కనబడుతుంది. ఇప్పటిదాకా కూడా అక్కడ ఎట్లాంటి యాక్షన్ తీసుకునే పరిస్థితులలో కూడా లేరు. ఇప్పుడు మన తొలి వెలుగులో వరుస కథనాలు నేను చూపెట్టే మీకు దాదాపు 10 వరుస కథనాలు వీళ్ళ మీద, ఈ చెరువుల మీద, కుంటల మీద మన తొలి వెలుగు టీం చేయడం జరిగింది. దానికి స్పందించిన రంగనాథ్ గారు ఈ మాత్రం మన యాక్షన్ తీసుకుంటున్నా, మరి ఈ యాక్షన్ ఎప్పటిదాకా ఉంటుంది? ఈ రోజున కూల్చివేతలు చేపడుతున్న అక్కడ ఉన్న పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితులు దాదాపు 1 గంట కింద మనం వీడియో రికార్డ్ చేయడానికి 1 గంట ముందటి. ఇవి మనం చెప్పుకోవచ్చు. ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళు యాక్షన్ తీసుకున్నారా,
రంగనాథ్కు సంబంధించిన బుల్డోజర్లు అమీన్పూర్ లోని కబ్జాల్ని క్లీన్ చేస్తాయా? అసలు ఏం జరగబోతుంది? మన తొలి వెలుగు కష్టం ఫలించబోతుందా? మరిన్ని అప్డేట్స్ అనేవి మనం రాబోతున్న రోజుల్లో చూడబోతున్నాం. ఇలాంటి కీలక అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.